మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ నిత్య విద్యానంద భారతి స్వామి గారు. గురుగారితో మాట్లాడే ముందు మీకు ఈరోజు గురుగారు పాచికల ద్వారా అలాగే గవ్వల ద్వారా జాతకాలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ డిసెంబర్ మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అలాగే మీకు ఏమన్నా వ్యక్తిగతంగా జాతకాలు తెలుసుకోవాలంటే కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ముఖ్యంగా ఈ డిసెంబర్ మాసంలో ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ముందుగా ప్రేక్షక మహాశయులందరికీ మా యొక్క శుభాశీస్సులు. డిసెంబర్ నెలలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది ఈ పాచికలు గవ్వల శాస్త్రం మీద తెలుసుకుందాం. అయితే ముందుగా వీటి గురించి తెలియాలి. మనం చాలా సందర్భాల్లో మన భవిష్యత్తు ఎలా ఉంటుంది తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. ఈ వారం ఎలా ఉండబోతుంది, ఈ రోజు ఎలా ఉండబోతుంది. ఎందుకనంటే మన యొక్క హిందూ ధర్మంలో ఇదెంతో ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి ప్రయాణాలు ఇవి. వీటిల్లో ఈ పాచికలు కానీ ఈ గవ్వలకు సంబంధించినటువంటి ప్రయాణాలు కానీ ఈ రోజువి కాదు, ఆనాటి ఆది కాలం నుంచి కూడా ఉన్నాయి. ఇవి ఎంతో ప్రాచుర్యం సంతరించుకున్నటువంటి ప్రయాణాలుగా చెబుతారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆ యొక్క పరంపరతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా మనకు తారసపడరు. అందుకని ఇది ఎంతో అనుష్ఠాన సిద్ధితోటి, గురువుల యొక్క అనుగ్రహంతో, గురువుల యొక్క సాక్షాత్కారంతో, దైవ సంకల్పంతో, దైవశక్తితో, ఆత్మ సంకల్పంతో, దేహ సంకల్పంతో, మంత్రానుష్ఠానముతో, ఒక దివ్య దృష్టితో, ఒక కంటికి కనపడనటువంటి ఒక మహామాయా శక్తితో సాధన చేసి ఒక అద్భుతీయమైనటువంటి విధంగా భవిష్యత్తును, వర్తమానాన్ని ఇప్పటికిప్పుడు ఎలా ఉండబోతుందో తెలుసుకుంటూ గతించిపోయినటువంటి భూతకాలాన్ని కూడా మనం తెలుసుకోగలిగేటువంటి విధం దీంట్లో ఉంటుంది తల్లి. అంతటి యోగకరమైనటువంటి ప్రయాణం ఇది. ఇందులో ఇప్పుడు మీరు అడిగినటువంటి కన్యా రాశి వారికి డిసెంబర్ నెలలో ఎలా ఉండబోతుంది, ఈ పాచికల ద్వారా భవిష్యత్ ఏంటనేటప్పుడు మనం తెలుసుకోవచ్చు. కన్యా రాశి వారికి డిసెంబర్ నెలలో ఎలా ఉండబోతుంది అని అడిగితే, వీరికి డిసెంబర్ నెలలో శత్రువులు పెరుగుతారు, ఒక మాటలో చెప్పాలంటే. రెండవది, సంఘంలో గౌరవము, ధనము అనేక రూపాలలో ఫలితాలు అనుకూలంగానే ఉన్నాయని వస్తుంది. గవ్వలు ఏం చెప్తున్నాయో చూద్దాం. కన్యా రాశి వారికి గవ్వల శాస్త్ర ప్రకారము ఈ డిసెంబర్ నెల మాసంలో కొత్త కొత్త పరిచయాలు, మంచి మంచి అవకాశాలు, అనుకూలమైనటువంటి వాతావరణం, కొత్త వ్యాపారాలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలియజేస్తుంది. అది తల్లి. ముఖ్యంగా గురుగారు, మరి ఈ మాసంలో విద్యార్థులకు ఎలా ఉండబోతుందంట? కన్యా రాశి వారికి విద్యార్థులు ఇద్దరికీ చూడాలి తల్లి. ఇద్దరికి ఎలా ఉందో చూద్దాం. కన్యా రాశి వారికి విద్యార్థులకు అంటే అబ్బాయిలకు ఈ మాసంలో చాలా బాగుంది. వారు మంచి మంచి పేరు తెచ్చుకోవటం, ప్రైజులు గెలుచుకోవటం, విద్యార్థి దశలో మంచి వారి యొక్క చాతుర్యం అంతా కూడా యోగకరంగా ఉండడం, వారు ఏ పని చేసినా, ఏ ఎగ్జామ్స్ రాసినా ఎలాగైనా సరే వీళ్ళకి అనుకూలంగా ఏర్పడటము, ఆ గ్రహయోగం, గ్రహబలం మంచి బలంగా ఉందని చెప్పచ్చు. బాలికలకు అంటే విద్యార్థినులకు వీరు ఈ నెల అంత ఆశాజనకంగా ఉండదు. ఎందుకనంటే వీరు ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడటము, అపార్థాలు చేసుకోవటము, అయిన దానికి కాని దానికి అలగటము, ఈ డిసెంబర్ నెల ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి ఆడపిల్లలకి ఎక్కువగా జరిగేటువంటి విధానాలు గోచరిస్తున్నాయి. కాబట్టి వీరు కాస్త అర్థం చేసుకునే ప్రయత్నం చేసి, సంయమనం పాటించి, ప్రతిదానికి 1-2 సార్లు ఆలోచించి ఏ నిర్ణయం అనేది తీసుకోగలిగితే విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. కాబట్టి కన్యా రాశిలో పుట్టినటువంటి ఆడపిల్లలు తొందరపడి ఎలాంటి ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకండి. ఇదే వీళ్ళకి పరిష్కార మార్గం. ముఖ్యంగా గురుగారు, మరి ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉండబోతుంది? కన్యా రాశిలో పుట్టినటువంటి వారికి, ఉద్యోగంలో ఉన్నటువంటి వారి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎలా ఉండబోతున్నాయి డిసెంబర్ మాసంలో అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి, ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి వారు ప్రమాదం ఉన్నది. 1, ఉద్యోగంలో తిరకాసులు అంటే ఇబ్బందులు పడటము, శత్రువులను కొని తెచ్చుకోవటము, కోర్టు కేసు నుంచి నోటీసులు అందుకోవటము, సస్పెండ్లు అవ్వటము, ఇలాంటివి భయంకరమైనటువంటి సంఘటనలు కన్యా రాశిలో ఉన్నటువంటి
ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి తెలియజేస్తుంది. దీని నుంచే కానీ పాచికల నుంచి ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ చూసుకుంటే ఉద్యోగాలు మారిపోవడము, రిజైన్ చేయటము, అవతల వాళ్ళు ఏం అనకపోయినా కానీ మనమే పౌరుషానికి పోయి రిజైన్ చేసి వచ్చేయడము, ఉద్యోగంలో అవమానాలు ఎక్కువగా ఎదుర్కోవడము, మార్కెటింగ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు వ్యవస్థలు మారిపోవటము, అలాగే టీచింగ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగానికి రిజైన్ చేసి వెళ్ళిపోవటము, ఇలాంటి పరిపరి విధాలుగా ప్రైవేట్ రంగం ప్రభుత్వ రంగానికి అని చెప్పేసి గోచరిస్తుంది. అంటే ఓవరాల్గా వీళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం కన్యారాశి ఉన్నటువంటి వాళ్ళు. గురుగారు ముఖ్యంగా ఈ ఉద్యోగస్తులకి జాగ్రత్తగా ఉండాలన్నారు. సో ముఖ్యంగా ఇది పురుషులకు ఉందంటారా లేకపోతే స్త్రీలకు ఉందా? అది కూడా చూద్దాం తల్లి. కన్యారాశిలో పుట్టినటువంటి వాళ్ళల్లో డిసెంబర్ మాసంలో ఉద్యోగస్తుల్లో పురుషులే ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు. స్త్రీమూర్తులకు అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అంటే కన్యారాశిలో జన్మించినటువంటి పురుషులు ఉద్యోగాల్లో కానీ మీరు ఉంటే చాలా జాగ్రత్తలు వహించాలి. నలుగురితో సఖ్యతగా ఉండడం అలవాటు చేసుకోవాలి. అధర్మమైనటువంటి ప్రయాణాలు చేయకూడదు. చక్కటి సమయభావన పాటించి నలుగురిలో తలలో నాలుగులాగా మనం ఉండగలిగితే ఈ జరగబోయే విపత్తుల నుంచి బయటపడిపోతాం. కాబట్టి మీ చుట్టూనే శత్రువులు ఉన్నారు, వారే మిమ్మల్ని ఇబ్బంది పెడతారు అనేటువంటి చెప్పడానికి కన్యారాశిలో పుట్టినటువంటి వాళ్ళకి డిసెంబర్ నెల ఒక హెచ్చరిక. గురుగారు ముఖ్యంగా వివాహం జరగక చాలా మంది బాధపడుతున్నారు. సో వివాహ యోగం ఉందంటారా? తప్పనిసరిగా తల్లి. వివాహ యోగం గురించి కన్యారాశి వాళ్ళకి డిసెంబర్ నెల ఎలా ఉందో తెలుసుకుని దానికి తగ్గటువంటి పరిష్కార మార్గాన్ని కూడా తెలుసుకోవచ్చు. ఇంకొకటి కూడా ఏమిటనంటే చాలా మందిలో సమస్యల్లో కళ్యాణం జరగట్లేదంటే అని అంటారు. మీరేం చింతించాల్సిన పని లేదు. మీరు కన్యారాశిలో పుట్టి డిసెంబర్ నెలలో కళ్యాణ యోగం చెప్పిన తర్వాత మీకు ఏదైనా సందేహం ఉంటే కింద కామెంట్ బాక్స్లో మీరు మీ యొక్క సమస్య తెలియజేయండి. కళ్యాణం గురించి మరొక కార్యక్రమంలో ఆ సమస్యకు పరిష్కారం తెలియజేస్తుంది. కన్యారాశిలో పుట్టినటువంటి వాళ్ళకి డిసెంబర్ నెలలో కళ్యాణ యోగం అనేటువంటిది 50-50 ఛాన్స్. సగం యోగం ఉంది, సగం యోగం లేదు. ఇది ఓవరాల్ కాన్క్లూజన్. ఇందులో స్త్రీ పురుషుల యొక్క యోగం ఎలా ఉందో చూద్దాం. మగవారు వివాహ ప్రయత్నం చేస్తే కన్యారాశిలో పుట్టినటువంటి వాళ్ళకి మీకు వాయిదాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్త్రీమూర్తులు కళ్యాణ ప్రయత్నంగా చేస్తే కన్యారాశిలో పుట్టినటువంటి వాళ్ళు డిసెంబర్ నెలలో మీకు అవకాశాలు బలంగా ఉన్నాయి. రెండు వేరువేరుగా ఉన్నాయి. ఇప్పుడు పురుషులు చేసుకోవాల్సినటువంటి పరిష్కార మార్గాలు ఉంటాయి. ఏం చేయాలి? కన్యారాశిలో పుట్టి డిసెంబర్ నెలలో కళ్యాణ ప్రయత్నాలు నేను చేస్తున్నానండి ఎప్పటి నుంచో, కానీ జరగడం లేదు. మరి ఏం చేస్తే అవుతుందని అడిగితే ఈ డిసెంబర్ నెలలో మీరు చేయాల్సినటువంటి పరిహారం ఏమిటని అడిగితే మీరు మీ గృహము నుంచి మీ ఊరిలో ఉన్నటువంటి ఏదైనా 4 దేవాలయాలు, మీరు మీ గృహము నుంచి మీ ఊరిలో ఉన్నటువంటి ఏదైనా 4 దేవాలయాలు, తండ్రి కానీ తల్లి కానీ మరియు ఎవరికైతే వివాహం కావట్లేదు అబ్బాయి, వీళ్ళ ముగ్గురు కూడా కలిసి, అంటే తల్లిగారు ఉంటే తల్లిగారు, తండ్రి గారు ఉంటే తండ్రి గారు, అబ్బాయి ముగ్గురు ఉంటే ముగ్గురు, లేదంటే ఇద్దరు ఉంటే ఇద్దరు కలిసి ఇంటి దగ్గర నుంచి ఎలాంటి పాదరక్షకులు ధరించకుండా మీ ఊర్లో ఉన్నటువంటి 4 దేవాలయాలను సందర్శనం చేయాలి. అది ఏదైనా పౌర్ణమి రోజు మాత్రమే. అంటే డిసెంబర్ నెలలో వచ్చే పౌర్ణమి రోజున గృహం నుంచి ఏ పాదరక్షకులు ధరించకుండా కేవలం మీరు వెళ్ళి దర్శనం చేసుకుని వస్తే చాలు. గురువారు ఇప్పుడు 4 దేవాలయాలు అన్నారు, మరి ఇప్పుడు 4 లేకపోతే? 4 దేవాలయాలు అని అంటే తల్లి, శివాలయం తప్పనిసరిగా ఉంటుంది, ఒక హనుమాన్ దేవాలయం ఉంటుంది, వినాయకుడి దేవాలయం ఖచ్చితంగా ఉంటుంది, ఊర్లో శీతలాంబ అమ్మవారు ఉంటుంది, ఊరవతల పోలేరమ్మ దేవాలయం ఉంటుంది. అర్థమవుతుందా తల్లి? లేకుండా ఉండదు. ఒకవేళ లేని పక్షంలో పక్క గ్రామానికి అయినా సరే వెళ్ళొచ్చు. కాబట్టి వీళ్ళు ఏ వాహనాన్ని వాడకూడదు. ఇక్కడ అర్థం ఏమిటనంటే కన్యారాశిలో పుట్టినటువంటి వాళ్ళు డిసెంబర్ నెలలో పురుషులకు శని మహాదేవుని యొక్క అనుగ్రహం కావాలి ఇక్కడ. అందుకని పాదరక్షకులు ధరించకుండా కేవలం గ్రామంలో ఉన్నటువంటి దేవాలయాలు 4 దర్శనం చేయడం ద్వారా శని మహాదేవుని యొక్క సంపూర్ణ అనుగ్రహం పొంది అప్పటి వరకు జరిగినటువంటి శుభయోగాలకు అనుగ్రహాన్ని ఆయన ఇస్తాడని చెబుతాం. అది తల్లి. ముఖ్యంగా మరి వివాహం జరిగి సంతానం లేకుండా బాధపడుతున్న వారికి, కన్యారాశిలో పుట్టినటువంటి వాళ్ళకి డిసెంబర్ నెలలో సంతాన యోగం ఎలా ఉండబోతా ఉంది తెలుసుకోవచ్చు. పాచికలు ఏం చెప్తున్నాయో చూద్దాం. పాచికలు అయితే సంతాన యోగం శుభయుక్తంగానే చెబుతున్నాయి. కాబట్టి శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ముఖ్యంగా గురుగారు ఎవరైనా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు కదా, సో ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? కొత్తగా వ్యాపారం ప్రారంభం చేసినటువంటి వాళ్ళకి, కన్యా రాశి వాళ్ళకి డిసెంబర్ నెల ఎలా ఉండబోతుంది? ముందుగా అసలు చెయ్యాలా చెయ్యొద్దా కూడా అది పాచికలు మొత్తం భవిష్యత్తు చెప్పేస్తుంది. అది ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ప్రమాదం పొంచి ఉంది కాబట్టి కన్యా రాశి ఉన్నటువంటి వాళ్ళు కొత్తగా వ్యాపారం చేయాలన్న ఆలోచన వస్తే దాన్ని విరమించుకోవడం మంచిది. ఈ నెలకు అనుకూలత లేదు. మరియు ఏదైనా వాహనం మీరు కొందామనుకున్నా అది కూడా వాయిదా వేయడం మంచిది. కొత్తగా వ్యాపారంలో మీరు పార్ట్నర్షిప్గా ఉందామన్నా దాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇకపోతే ప్రస్తుతం రన్నింగ్ అవుతున్నటువంటి, గుర్తుపెట్టుకోండి, కన్యా రాశిలో పుట్టినటువంటి వాళ్ళు డిసెంబర్ నెలలో మీకు కోర్టు కేసులు, వైరాగ్యాలు, ఉద్యోగస్తుల నుంచి సమస్యలు ఇవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఖచ్చితంగా తెలుసుకోవాలి. మరి దీనికి చక్కటి పరిష్కారం తెలుసుకుంటే ఈ నెల వాటి నుంచి కూడా బయటపడవచ్చు. ఎలా ఉండబోతుంది, ఏ పరిష్కారాలు చేసుకోవాలో గవ్వల నుంచి చూద్దాం. కన్యారాశిలో పుట్టినటువంటి వాళ్ళు డిసెంబర్ మాసంలో వీరికి గురుబలం కావాలి. కాబట్టి ఎవరికైతే వ్యాపారం చేస్తున్నారో వారికి ఈ చికాకుల నుంచి బయటపడటం కోసం కన్యారాశిలో పుట్టినటువంటి వాళ్ళు డిసెంబర్ నెలలో చేసుకోవాల్సినటువంటి చక్కటి పరిష్కార మార్గం, ఈ నెల మాసం మొత్తంలో కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మీ కౌంటర్లో కూర్చుని ఎలాంటి ఆహార పదార్థాలు స్వీకరించకూడదు. అంటే మీరు కౌంటర్లో కూర్చుని టిఫిన్లు కానీ, భోజనాలు కానీ, ఆహార పదార్థాలు ఏదైనా కానీ స్వీకరించకుండా ఉండగలిగితే సంవత్సరం నుంచి ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి. అంతటి యోగకరమైనటువంటి అనుగ్రహం దీంట్లో దక్కుతుంది. అది కన్యారాశి వాళ్ళకి డిసెంబర్ మాసంలో వ్యాపారస్తులు పాటించవలసినటువంటి ధర్మాలు. ముఖ్యంగా గురుగారు మరి ఈ మాసం అంతా ఎలా ఉండబోతుంది అంటారు? అంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఏ దైవాన్ని పూజించమంటారు? తప్పనిసరిగా తల్లి, ఈ మాసం ఓవరాల్గా ఈ చెప్పే ముందు రాజకీయ నాయకులు వీళ్ళకి ఎలా ఉంటుందో కూడా ఒకసారి తెలుసుకుందాం. మరి మన భవిష్యత్ అంతా వారి చుట్టూనే తిరుగుతుంటుంది చాలా సందర్భాల్లో. కాబట్టి కన్యారాశిలో పుట్టినటువంటి రాజకీయ నాయకులకు డిసెంబర్ నెలలో మంచి యోగం ఉంది, అనుకూలంగా సమయం ఉంది. కానీ వీరు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం తెలిసి ఉండాలి. సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటే చేసేది ఏం లేదు. చాలా అనుకూలంగా ఉంది కాబట్టి వీళ్ళకి అంత పెద్ద ఇబ్బందులు అయితే ఏమి లేవని చెప్పచ్చు. గవ్వల శాస్త్రం ఏమని చెబుతుందనంటే, మీ దగ్గరలో ఉన్నటువంటి మీ బంధువుల నుంచి మీకు వైరాలు ఉంటాయని చెప్తుంది. కాబట్టి బంధుత్వాల మధ్యలో కూడా మీరు సంయమనం పాటించి మంచి చక్కగా అహంకారాలు ఇతరితరాలకి తావివ్వకుండా మంచి అన్యోన్యతతో అందరినీ కలుపుకుని కానీ మీరు ముందుకు వెళ్ళగలిగితే బంధుత్వాల నుంచి కూడా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకునే అవకాశం రాజకీయ నాయకులకు ఉందని కన్యారాశిలో జన్మించినటువంటి వారికి డిసెంబర్ మాసంలో జరగబోయేది తెలుస్తుంది మనకి ఇక్కడ. ఇప్పుడు ఓవరాల్గా ఈ నెల మాసం మొత్తం కన్యారాశి వారు పాటించవలసినటువంటి పరిహారాలు ఏమిటి, వారు ఎలాంటి దైవాన్ని ఆరాధిస్తే ఎలా ఉంటుందని మీరు అడిగారు కాబట్టి ఒకసారి చూద్దాం. కన్యారాశి వారు ఈ డిసెంబర్ మాసం మొత్తంలోనూ మీరు ఆరాధించవలసినటువంటి దైవస్వరూపం సాక్షాత్తు పార్వతీదేవి అమ్మవారిని దర్శించుకోవాలి. మీరు చేయవలసినటువంటి పరిష్కార మార్గాలు ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి. అవి కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం. చక్కగా మీరు కన్యారాశిలో జన్మించినటువంటి వాళ్ళు డిసెంబర్ మాసంలో చేయవలసినటువంటి పరిష్కార మార్గం ఏదైనా ఉన్నదా అంటే ఉన్నది. ఏమిటని అడిగితే, మీరు ఏదైనా ఒక శనివారం రోజున మీ గృహం నుంచి అన్ని గుప్పెడు బియ్యమును తీసుకొని వెళ్ళి మీకు ఎక్కడైనా దగ్గరలో శివాలయం కానీ, అమ్మవారి దేవాలయం కానీ, హనుమాన్ దేవాలయం కానీ, గణపతి దేవాలయం కానీ ఎక్కడైనా కానీ 60 పదులు అంటే 6 పదులు దాటినటువంటి వృద్ధులు ఎవరైనా ఉంటే వారికి ఆ బియ్యాన్ని దానంగా ఇవ్వండి. అలా ఇవ్వటం ద్వారా ఈ నెలలో కన్యారాశిలో పుట్టినటువంటి వాళ్ళకి డిసెంబర్ నెలలో రాబోయేటువంటి ఉపద్రవాల నుంచి తప్పించుకొని మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. గురుగారు, ఓవరాల్ గా కన్యా రాశి వారికి డిసెంబర్ మాసంలో ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని పూజించాలని పాచికల ద్వారా గవ్వల ద్వారా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభం తండ్రి, నమస్కారం.